సో డ్రగ్ ప్లేటర్స్ విపరీతంగా ఉన్నారు. ఒక్క నిమిషం కాల్ తీసుకుందాం. హలో, హలో ఎవరండి? అవునండి. నా పేరు రోహిత్ అండి. నేను ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్లో మిస్ నడవట్లేదండి. ఏం నడవట్లేదండి? కాల్ కట్ అయింది. చూద్దాం, మళ్ళీ చేద్దాం. మెస్ నడవట్లేదు అని చెప్పిండు ఆయన ప్రాబ్లం ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీ అంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీని గబ్బు పట్టిస్తున్నారు. కేసీఆర్ అట్లే చేసిండంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లే చేస్తుండు. అసలే ఉద్యమాల గడ్డ. హలో హలో అన్న, చెప్పండి అన్న. నా పేరు రోహిత్ అన్న. నేను ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే అన్న, చెప్పండి అన్న. హలో హలో చెప్పండి. 1 year నుండి మెస్ నడవట్లేదు అన్న. అదే దాని గురించి చెప్తామని. ఎందుకు నడవట్లేదు అంటే రీజన్ ఏంటి? అంటే మెస్ హాస్టల్ ఓపెన్ ఉంది, బట్ మెస్ ఫుడ్ పెడతలేరు అన్న. ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు అని అంటే మేడం ఫండ్స్ లేదని అంటున్నారు ప్రిన్సిపల్. ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది ఇది మెస్? లా కాలేజ్. లా కాలేజ్ ఏ డిపార్ట్మెంట్? అంటే ఈ ఫుడ్ మెస్సెస్ అవన్నీ సోషల్ వెల్ఫేర్ దానికి వస్తుందా, లేదంటే హాస్టల్స్ దానికి సంబంధించి ఏదైనా స్పెషల్? యూనివర్సిటీ కింద. యూనివర్సిటీనే మీకు ఫుడ్ ప్రొవైడ్ చేయాలా? అవునన్న. ఓకే. అంటే ఇక్కడ లా కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొవైడ్ చేయాలి. ఓకే. మరి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశారా? అవును, చేసామన్నా. ఏమన్నారు? ఓపెన్ చేస్తాము అంటున్నారు అన్న. కానీ 1 year నుంచి మీరు వీసీకి కూడా కంప్లైంట్ చేయాల్సింది కదా? అవును, వీసీకి కూడా చేసాము. రవీందర్ సార్ ఉండే అప్పుడు. ఓకే. ఆయన చేసినా కూడా ఆయన కూడా ఏం రెస్పాన్స్. ఇప్పుడు వీసీలు మారారు కదా, ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఎవరు ఇంకా నియమించలే అన్న. కొత్త వీసీ ఇంకెవరు రాలేదు. ఓకే. మరి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చారా? అవును, ఇచ్చాను. మరి చెనగాని దయాకర్ అక్కడే తిరుగుతుంటాడు కదా, ఆయన పట్టుకుని అడగద్దా? ప్రభుత్వంలో ఆయనకి మంచి పలుకుబడి ఉంది, పెద్ద మనిషి, ఆయన అడగద్దా? అంటే ఆయన డీటెయిల్స్, ఆయన ఫోన్ నెంబర్ ఇట్లా ఏం లేవన్న. డీటెయిల్స్ ఏముంది, వస్తాడు కదా ధర్నాలకి వాటికి వీటికి వస్తుంటాడు కదా విద్యార్థుల్ని రెచ్చగొట్టడానికి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ధర్నా చేయడం ఫస్ట్ టైం చూస్తాను నేను. ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. ఎందుకు అయినా ఇక్కడ ఎవరికి అవైలబుల్ గా ఉన్నారన్న వాళ్ళు మానవత రాయి కానీ ఇంకెవరు కూడా. వాళ్ళు మీడియాలో అంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసినాయి కాబట్టి వాళ్ళు ఇంకా క్విట్ అయ్యారా? లేదన్న, బీఆర్ఎస్ లో ఉన్నా కూడా వాళ్ళు చేసిన పెద్ద ఉద్యమాలు ఏం లేవన్న. వాళ్ళు ఏదో నామకే వస్తే కెమెరా. ఉద్యమాలు ఇన్ ద సెన్స్ విద్యార్థుల్ని రెచ్చగొట్టడమే నేను అనే ఉద్యమం. వాళ్ళ ఉద్యమం అదే, వాళ్ళ ఉద్యోగం అదే, వాళ్ళ ఉద్యోగం అదే, అన్నీ అదే. సో మీరు అలాంటి వాళ్ళని అడగాలి కదా, క్వశ్చన్ చేయాలి కదా. లేదంటే నేను రేపు మా కొలీగ్ని పంపిస్తాను, దుర్గా రిపోర్టర్ని పంపిస్తాను. మీ నెంబర్ తీసుకుంటా, నేను తనకి షేర్ చేస్తాను ఖచ్చితంగా. తను అపీర్ అవుతుంది, ఒకసారి తనతో మాట్లాడండి. హలో హలో అన్న, మీరు లా కాలేజ్ అన్నారా? అవును. ఓకే, లా కాలేజ్. సో ప్రీవియస్ చాలాసార్లు వచ్చాం కదా, ఎప్పుడు మాకు ఈ ప్రాబ్లం ఉందని ఎవరు చెప్పలేదే, స్టూడెంట్ లీడర్స్ కూడా. లా కాలేజ్లో మీరు ఎప్పుడు రాలేదండి? ఓకే, ఎప్పుడు రాలేదు లా కాలేజ్? లేదు, లా కాలేజ్ కాకపోయినా ఆర్ట్స్కి వచ్చినప్పుడు ఆర్ట్స్ నుంచి లైక్ ఎలా అంటే లా కాలేజ్లో ఉన్నా కూడా అందరు ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్పేటోళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఇబ్బందులు ఉన్నా. ఇట్స్ ఓకే, పర్లేదు, రేపు నేను వస్తాను, ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాను. అండ్ ఎప్పటి నుంచి క్లోజ్? 1 year నుంచి క్లోజ్ ఉందా అండి? అసలు 1 year నుంచి క్లోజ్ ఉంటే కనీసము మీ ప్రిన్సిపల్ రెస్పాండ్ అవ్వలేదా? అంటే అవుతున్నారు కానీ వల్ల సాల్వ్ అనేది అయ్యట్లేదు. అంటే ఏమని రెస్పాండ్ అవుతున్నారు? ఫస్ట్ ఆయన కనీసం మీరైనా మరి లెటర్ రాశారా వీసీకి కానీ, లేకపోతే ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, వీసీ ఇన్ఛార్జ్ అయినా అవైలబుల్గా ఉండరు మ్యామ్. ఎవరు అవైలబుల్గా ఉండరు. మరి మీరు ఫుడ్ ఎలా తింటున్నారు? మేము రూమ్లో చేసుకుంటున్నారు. సో దాదాపు మీ హాస్టల్లో ఎంతమంది ఉంటారండి? ఒక 100-120 మెంబర్స్ ఉంటారు మేడం. 100 to 120 మెంబర్స్ ఉంటారు. అవును. ఓకే. అంటే ప్రీవియస్గా వాటర్ రాకపోయినా ఉస్మానియా యూనివర్సిటీలో లేటెస్ట్గా మేము చూసిన ఇన్సిడెంట్స్ చెప్తున్నాం. అంటే లేటెస్ట్గా మాకు వాటర్ రావట్లేదు, ఒక 2 days వాటర్ రాకపోతేనే అమ్మాయిలందరూ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీని పైన కింద చేసేసారనమాట, రోడ్ల మీదకి వచ్చేసి. అంటే మేము ధర్నా కూడా చేసినాం మేడం. కానీ స్టిల్ ఎవరికి అది తెలియలేదు, ఎవరికి రీచ్ అవ్వలేదు ఇప్పటిదాకా. అది న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. అండ్ ఎవరో ఒకటో 2 న్యూస్ పేపర్లు అలా వేసి ఉంటాయి. బట్ స్టిల్ రేపు ఖచ్చితంగా నేను మీ దగ్గరకు వస్తాను, మాట్లాడతాను. అండ్ తర్వాత ఎవరైతే వీసీ ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడదాము. మరి ఆయన చేస్తారా లేకపోతే ఏంటి, ఎందుకంటే ఇన్ఛార్జ్ వీసీ ఉన్నారు ప్రజెంట్ మీ దగ్గర. సో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాము.
సో ఖచ్చితంగా అండి వస్తాము, వచ్చి చూస్తాము మీ ప్రాబ్లమ్ని. అండ్ ఎందుకనంటే ఇప్పుడు ఉన్నది కూడా చాలామంది మీకు తెలుసు, అండ్ అందులో కూడా మీ దాంట్లో కూడా లీడర్స్ ఉంటారు, ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మీరు వాయిస్ రేస్ చేస్తారు కదా. మరి ఇన్ని రోజుల 1 ఇయర్ నుంచా? అవునండి, అదే కదా. ఓకే, 1 ఇయర్ నుంచి మీకు ఏం లేదనమాట. మరి మెస్ బిల్ అది ఇది దాని కింద కట్ చేసుకుంటున్నారా మీ స్కాలర్షిప్? స్కాలర్షిప్ అంటే విషయం ఏంటంటే ఇక్కడ నాన్ స్కాలర్షిప్ హోల్డర్స్ ఎక్కువ ఉండరు. ఓకే. డబుల్ పీజీ చేసిన వాళ్ళు మాత్రమే లా కాలేజీలో ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేటప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టరు అన్నమాట, మెస్ ఇచ్చేస్తారు. అంటే ప్రీవియస్ ఇయర్స్ లో ఎలా జరిగేదంటే వాళ్ళకు అడ్మిషన్ ఇచ్చినప్పుడు మెస్ కూడా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మధ్యలో ఈ గ్రూప్ 1 ఏమన్నా జాబ్స్ వస్తే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు టీసీలు ఇంకా అవన్నీ తీసుకోకుండా గవర్నమెంట్ జాబ్స్ వస్తే వెళ్ళిపోయేవాళ్ళు. పెండింగ్ డబ్బులు ఉంటాయి కదా మెస్, అవి పే చేయలేరు. ఓకే, దానివల్ల పెండింగ్ లో పడ్డది. అది కంటిన్యూ అయింది అలాగే, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. అలానే కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ మీ లా కాలేజ్లో లా చదువుతున్న స్టూడెంట్స్ అందరూ బాగానే ఉన్నారులే, కానీ అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ బాగాలేదా, అంతేనా? అంటే ఫీజు విషయంలో అడ్మినిస్ట్రేషన్ కలెక్ట్ చేయడంలో విఫలమైంది. ఓకే, మీ ఫీ ఎంత అండి? స్కాలర్షిప్ హోల్డర్ అండి నేను. మీరు స్కాలర్షిప్ హోల్డర్, ఓకే. సో స్కాలర్షిప్ హోల్డర్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఒకవేళ ఫీజు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది, అంతేనా? అవును. సో స్కాలర్షిప్ అయినా లేకపోతే ఫీజు కట్టిన వాళ్ళైనా కానీ మెస్ క్లోజ్. అవును, ఎవ్వరికి లేదు. హలో హలో, మీ వాయిస్ క్లియర్గా లేదు, చెప్పండి. వాళ్ళు నాన్ స్కాలర్షిప్ హోల్డర్స్ కి ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళు డబ్బులు కట్టాలి కదా, వాళ్ళు ఆ డబ్బులు కట్టలేదు, దాని వల్ల ఈ సమస్య వచ్చింది. ఓకే అండి, షూర్గా రేపు నేను మీ కాలేజ్కి వస్తాను, మీ క్యాంపస్కి వస్తాను, మాట్లాడతాను, మీ దగ్గరనే బయట తీసుకుంటాను షూర్గా. ఓకేనండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. సో రేపు నేను ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాను, లా కాలేజ్కి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏదన్నా పరిస్థితి 1 ఇయర్ నుంచి ఫుడ్ పెట్టట్లేదంట పాపం పిల్లలు. విద్యార్థులు చదువుకోవాలి, విద్యార్థులకి ఏదో బంగారు భవిత ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి స్టేజ్ల మీద మాట్లాడితే ఢిల్లీ వెళ్తాడు. ఈ సభలకి ఖర్చు పెట్టే డబ్బేదో ఈ విద్యార్థులు అంటే సంవత్సరానికి 1200 మందికి పెట్టినట్టు 12 నెలలు పెట్టినా కూడా 2-3 నెలలు ఎలాగో లీవ్స్ ఉంటాయి, గట్టిగా 9 నెలల పాటు కూడా విద్యార్థులకు భోజనం పెట్టలేని పరిస్థితి. అది కూడా 120 మంది లా విద్యార్థులు. సో విద్యార్థులకి భోజనం పెట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. సో వాటిని మానిటర్ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. సో చూడాలి ఈ విద్యా వ్యవస్థ ఎటుపోతుంది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వేరే ఎవరికైనా అప్పచెప్పి ఆ విద్యాశాఖ మంత్రి కింద అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకు, లేదంటే ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు కదా వాళ్ళకు కొంచెం ఇంటలెక్చువల్గా ఆలోచించే ఎమ్మెల్యేలకైనా ఇస్తే ఫర్దర్గా ఏదైనా జరుగుతుంది కదా. సో ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం?